సార్ నమస్తే సార్. సార్ నమస్తే. హైదరాబాద్ నుంచి రెడ్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను సార్. అది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారు కదా, దాని మీద చిన్న డిబేట్ సార్, అందుకని కాల్ చేశాను సార్. ఒకసారి మనతో ఇప్పుడు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. రెడ్ టీవీ సార్. అవును సార్. అదే మొన్న బెంగళూరు వెళ్ళారు కదా సార్ జగన్ గారు, దాని మీద సార్. రెడీ. సో ఇప్పుడు మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు సార్, ఒకసారి మాట్లాడండి. ప్రొడ్యూసర్ గారు సార్, సినిమా ప్రొడ్యూసర్. అవును. నేను త్రిపురనేని చిట్టిబాబు. హలో, చెప్పండి, మాట్లాడండి సార్ ఒకసారి. నమస్తే, చెప్పండి సార్. చూసుకోవడానికి వెళ్ళారంట, మీరేమంటున్నారంటే? హలో హలో, చెప్పండి. అదే మొన్న బెంగళూరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా సార్. అవునండి. అంటే ఆయన కేవలం పార్టీ పని మీద వెళ్ళారంట, అంటే బెంగళూరు వాళ్ళకున్న ప్యాలెస్ అవి చూసుకోవడానికి వెళ్ళారంట. మీరేమంటున్నారంటే డీకే శివకుమార్ గారిని కలిశారు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారని చెప్పారు మొన్న మీరు. ఇప్పుడు మీ పేరు? నా పేరు గోపి సార్. గోపి గారు, మీరు ముందే అన్నారు పార్టీ పని మీద వెళ్ళారు అని. ఓకే, పార్టీ పని మీద, అది ప్రాంతీయ పార్టీ. కర్ణాటకలో పని ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే పార్టీ పని మీద వెళ్ళారని. అవును అవును. ఏ పార్టీ పని మీద వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? చెప్పాలి చిట్టిబాబు గారు, చెప్పాలి. పార్టీ పని అని కాదండి, పార్టీ పని అని ఈయన అంటున్నారు కానీ పార్టీ పని కాదు, ఇప్పుడు కాదు. వెళ్ళింది జనార్దన్ రెడ్డికి, వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ నుంచి కూడా బంధుత్వాలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి. ఒకళ్ళకొకళ్ళు ఫ్యామిలీ బాండేజెస్ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త మనసు ప్రశాంత కోసం ఆయనకి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో ఇది కలవడం జరిగింది. ఇప్పుడు డికే కలవడం జరిగింది. ఇప్పుడు జనార్దన్ రెడ్డి వీళ్ళకి ఫ్యామిలీ ఎప్పటి నుంచో మీకు తెలుసో తెలీదో, మరి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ నుంచి కూడా జనార్దన్ రెడ్డి తోటి సత్సంబాలు కూడా మా పెద్ద కొడుకు అని చెప్పాడు కదా ఆయన్ని. అదే మరి కనుక సత్సంబాలు ఉన్నాయి కనుక అక్కడికి వెళ్ళాడు. దాని పార్టీలో విలీనం చేయటం అనే మాట ఎట్లా వచ్చింది? చిట్టిబాబు గారు దయవించి మీరు నేను దీన్ని ఖండనివ్వటం కన్నా, ఇప్పుడు మేమేదో ఆరోపణ చేశామంటారు మీరు, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే ఖండనివ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు ఆయన? ఒక్క మాట సార్, ముందు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఎందుకు వెళ్ళారు, అసలు వెళ్ళి అక్కడ డీకే శివకుమార్ కలిసి కొన్ని వార్తలు వచ్చాయి, మీరు కూడా మీడియాలో చెప్పారు. సో అలా చెప్పడానికి కారణం ఏంటి, మీరు చూసారా ఎట్లా? నేను చూడడానికి నన్ను ఏమైనా పిలుస్తారా చర్చలకి? మీరు అడిగేది గోపి గారు, మీరు అడిగే ప్రశ్నకే అసలు అర్థవంతంగా లేదు. ఓకే. అక్కడ ఎవరైతే డీకే శివకుమార్ గారికి అత్యంత సన్నిహితంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖంగా ఉన్న వ్యక్తి నాతో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. ఓకే. రాత్రి కూడా ఎమ్మెల్సీ గారు ఎవరో గోపాలరెడ్డి గారు, వెన్నపోస గోపాలరెడ్డి గారు మాట్లాడారు. ఓకే. అనుపతి వస్తా అన్నారు, 2 ఆధారాలు ఇస్తానని చెప్పాను. నేరుగా ఎప్పుడు మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళెవరో మాట్లాడకుండా త్రిపురనేని చిట్టిబాబు గారు, వెన్నపోస గోపాలరెడ్డి గారు వీళ్ళు చర్చల్లోకి వచ్చి ఎందుకు ఉపయోగం? నేరుగా వాళ్ళు నేను ఖండనివ్వమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. కలవలేదు అంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు వార్తలు వాళ్ళు ఖండనివ్వటము అది వేరండి. అసలు మీరు ఎందుకు ఆయన దానికి ఆధారాలు ఏమున్నాయని అడుగుతున్నాడు. ఆధారాలు ఏమున్నాయో రండి నేను చూపిస్తా. ఆయన అడుగుతుంది, అడుగుతున్నది మీరు ఏ ఆధారం ఊనే నిరాధారంగాను ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక ప్రాచుర్యం పొందటానికి ఇచ్చిన మాటైనా, లేకపోతే ఆయన పార్టీలో విలీనం చేస్తున్నాడు అనే మాట ఏ ఆధారంతో అన్నారు? చిట్టిబాబు గారు, నాకు ప్రాచుర్యం అక్కర్లేదు, నాకు ఉన్న ప్రాచుర్యం మీలాంటి వాడికి కావాలి, కానీ ప్రాచుర్యం నాకు అవసరంలా. కాదు గెలిపించినోడు నేను. అది ఓకే. మీరు బీజేపీలో ఉన్నారు కదా, మై ఓన్ ఇన్ఫ్లుయెన్స్. మీరు బీజేపీలో ఉన్నారు కదా, బీజేపీలో ఉన్నారు. మరి ఎప్పుడు వచ్చారు బీజేపీలోకి? మీరు ఎందుకు వచ్చానో తెలుసా? ఎప్పుడు వచ్చారని అడుగుతున్నాను. ఎందుకు వచ్చానో తెలుసా మీకు అంటున్నా? నేను త్రిపురనేని చిట్టిబాబు బీజేపీలో ఎప్పటి నుంచి ఉన్నానో మీకు తెలుసా? నన్ను ఎవరు ఇన్వైట్ చేశారో, ఎందుకు కాదు, 35 ఏళ్లుగా బీజేపీలో ఉన్నారు. నేను మీరు ఎవరో అని అడుగుతున్నారు. మీరు త్రిపురనేని చిట్టిబాబు ఎవరు అంటే మీరు పార్టీకి ఇప్పుడే వచ్చారు కనుక మీకు తెలియదు పార్టీలో ఎవరు తెలియదు కనుక మాట్లాడుతున్నారు కనుక అందుకని అడుగుతున్నా. మీరు బీజేపీ నుంచి మాట్లాడారు కనుక ఏ ఆధారంతో మాట్లాడారు మనకి కాదు. బీజేపీ పార్టీ తరఫున మాట్లాడినప్పుడు ఏ ఆధారంతో మాట్లాడారు ప్రశ్నిస్తారు. మాట్లాడాను. అది మీకు మీరు బీజేపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అలాగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయడం కాదు,
రెడ్డి గారిని సపోర్ట్ చేసి మాట్లాడాల్సిన పని బీజేపీ యొక్క విధానాలు బీజేపీ విధానాలు ఇవి కాదు. మీలాంటి వాళ్ళు వచ్చే మీలాంటి వాళ్ళు బీజేపీ సిద్ధాంతానికి బీజేపీ దీనికి కాకుండా మాట్లాడటం వల్లే బీజేపీ విలువలు పోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అనుకూలంగా ఏమండి చంద్రబాబుని అంతకు మించిన చీఫ్ మినిస్టర్ అవినీతి చేతిమరు లేదు అని చెప్పింది. మోడీని చంద్రబాబు తిట్టిన తిట్లు టెర్రరిస్టులు అలాంటి చంద్రబాబుతో చేతులు కలపటంలో బీజేపీ అప్పుడే విలువ పోయింది. మీరు బీజేపీ పార్టీ ఎందుకు అవుతారు అప్పుడు? మీరు అందుకని బీజేపీని బయటకు వచ్చే నేను బీజేపీ నుంచి మీరు బీజేపీ నుంచి ఉండబట్టి బీజేపీ ఈ విషయాలు ఇలాంటి తప్పుడు పనులు చేయబట్టే బీజేపీ నుంచి అలాంటి కార్యకర్తలు దూరం అవుతుంది. మీరు బీజేపీలో లేదు, నేనేదో తిరుపతి చిట్టుబాబు మీరు వరల్డ్ వైడ్ ఫేమస్ లాగా మాట్లాడితే నేనేం చెప్పను? మీకు తెలియకపోతే త్రిపుర చిట్టుబాబు తెలియదు అనుకుంటే మీకు మీరేం చేయలేము. మీరెంత ఫేమస్ మీకు తెలిసేమో కానీ మీ ఫేమస్ మీరెంతో కూడా మాకు తెలీదు. మీరేదన్నా వరల్డ్ ఫేమస్ సెటైర్ వెటకారం మాటలు మాట్లాడుకుంటే ఎవరికి ఎంత కీర్తి ఉందో ఎవరికి ఎంత త్రిపురనేనికి ఎంత కీర్తి ఉందో త్రిపురనేని అంటే ఆంధ్రదేశంలో ఎంత పేరుందో మీకు తెలియకపోతే తెలుసుకోండి. అంతేగాని మీ వరల్డ్ ఫేమస్ లాగా ఏదో గడిది గుడ్డులా కానీ సెటైర్లు వెటకారాలు మాట్లాడకండి. అర్థమైందా? ఏంటి గురించి సార్ మీరు మాట్లాడండి. గోపి గారు చెప్పండి. మన పాయింట్ మీరు తీసుకునే వాళ్ళని సరైన వ్యక్తులు తీసుకోవాలండి. నేను అదే అన్నా. ఆయన ఇప్పుడు కాక బీజేపీలో చేరాడు. నన్ను దాకా ఎటు పడితే అటు గంతులు వేసి ఆయనతో ఎందుకు నేను డిబేట్గా నేను కూడా అన్నా. ఒక సిద్ధాంతమో ఒక విధానం లేని రాజకీయ నాయకులు వీళ్ళంతా రాజకీయ ఎటు పడితే అటు ఏ గోడ కావాలంటే ఆ గోడ దూకేవాళ్ళు. అతనితో నాకు డిబేట్ ఎంత అని కూడా అన్నాను నేను. మీరు అన్నమాట నేను అన్నా. నా విషయం మీకు పూర్తిగా తెలిసినట్లేదు. మీ పెద్దలు ఆహ్వానించారు, నేను రాలేదు. చివరికి మీరందరూ ఆహ్వానించి చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేసే తప్పించి నేను పార్టీ మారలే. మీకులాగా ఒక పార్టీలో ఉండి రెండో పార్టీ వాళ్ళని సమర్థించే వ్యక్తిత్వం కాదు నాది. మాది మా బీజేపీ సిద్ధాంతం ఏంటంటే మంచిని మంచిగా మాట్లాడతారు, చెడుగా మాట్లాడతారు. చూసుకున్నా కనుక జగన్ రెడ్డి ఎందుకు తప్పుడు మాటలు, జగన్ రెడ్డి పార్టీని విలీనం చేస్తారని తప్పుడు మాటలు ఎందుకు, తప్పుడు కూతలు కూయటం 100% వాస్తవం. ఏం వాస్తవం? మేము ఎంక్వైరీ చేసాం, మేము మాట్లాడాం కనుక చెప్తున్నా. ఈ తప్పుడు ఆరోపణలు ఉన్న ఏదో కాలక్షేపానికి మాటలు నోటికి వచ్చిన మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. అది బీజేపీ లక్ష్యం కాదు, బీజేపీ లక్షణం అది కాదు. బీజేపీ లక్షణం బీజేపీ సిద్ధాంతం అది కాదు. అందుకని మీకు ఇప్పుడే వచ్చారు కానీ బీజేపీ సిద్ధాంతాలు అలవాటు పడలా. బీజేపీ సిద్ధాంతం ఎప్పుడు ఉన్నట్టుగా చెప్పింది చేయటము చేసి చెప్పటం మాట్లాడుతుంది. అవినీతి పరుడికి సమర్థించడమా? ఏది అవినీతి పరుడిని సమర్థించేది ఇప్పుడు బీజేపీ. అదే అందుకని మా లాంటి వాళ్ళు బీజేపీ తోటి ఉండి మేము ఆ బీజేపీ సిద్ధాంతాల్లో ఉండి బతికిన వాళ్ళం 35 ఏళ్ళుగా. మీకు తెలియదేమో, బీజేపీ పువ్వు అంటే తెలియని రోజుల నుంచి బీజేపీ ఎజెండాని పట్టుకుని తిరిగిన వాళ్ళం మేము. మీకు తెలియకపోతే తెలుసుకోండి. కనుక మేము నిజాన్ని నిజంగా బీజేపీకి నిజంగా మాట్లాడటం అలవాటైన బీజేపీ కార్యకర్తలు కనుక మాట్లాడుతున్నాం. ఈ అబద్ధాలని నోటికొచ్చిన ఈ కాంగ్రెస్ లక్షణాలు, కాంగ్రెస్ కల్చర్, తెలుగుదేశం కల్చర్ని అలవాటు చేసుకోవద్దని చెప్తున్నా. ఆ కల్చర్ అది వేరు, బీజేపీ కల్చర్ వేరు. చెప్పండి సార్. మీరు డిబేట్లు ఇట్లా కాదు పెట్టేది. నేను ఆయనకు చెప్పేది ఒకటే, వీళ్ళు ఎవరెవరో ఎందుకు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను విలీనం చేయటం లేదని మాట్లాడమానండి. ఎందుకు ఇంత డిస్కషన్? అది కరెక్ట్ డిస్కషన్. ఆ మాట మీరు అన్నారు, ముందే అన్నారు కదా. అనవసరంగా మీరు సెటైర్లు బట్టి నేను మాట్లాడమానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోరెప్పట్లేదు? అది వాళ్ళు చెప్తారో చెప్పడం మనకు అనవసరం అండి. చెప్తారో అనవసరం. ఈయన అడిగిన దానికి, గోపి అడిగిన దానికి ఆధారాలు ఉన్నాయంటే మిమ్మల్ని అడగమన్న. ఆధారాలు ఉన్నాయంటే ఆయన అడగండి, చెప్పిన ఆయన అడగండి, ఆరోపణ చేసిన ఆయన ఆధారాలు ఉన్నాయేమో అడగండి. ఉన్నాయి కాబట్టి మాట్లాడే ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. ఆధారాలు ఉన్నాయి. ఆయన కనపడటం లేదని మీ దగ్గర ఆధారం ఉందా? నేను కనుక్కున్నాను, లేదు ఆయన కలవట్లేదు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.
కాదు ఎవరిని కనుక్కున్నారు? ఆయన కాంగ్రెస్ లో విలీనం అవటం అనేది జన్మలో జరగదు అనే మాట విన్నాను నేను వాళ్ళ దగ్గర, వాళ్ళ మనుషుల దగ్గర. వాళ్ళ మనిషి ఎవరి దగ్గర? వాళ్ళ మనిషి కాదు, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఖండించమనండి. ఇది ప్రధానికి జగన్ ఖండించాల్సిన అవసరం ఉంది? ప్రధానికి చంద్రబాబు ఖండిస్తాడా? ప్రధానికి చంద్రబాబు ఏమైనా ఖండిస్తాడా? ఎవరెవరో కాదండి, ఎవరెవరో మాట్లాడితే ప్రధానికి నా పార్టీ అధ్యక్షుడే ఖండించక్కర్లా, మిగతా వాళ్ళు చెప్తారు కదా. స్పోక్స్ పర్సన్ ఖండించమనండి. ఉన్నాడు కదా స్పోక్స్ పర్సన్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాట్లాడమనండి. చిట్టిబాబు గారు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఓడిపోయిన తర్వాత నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంతవరకు కనపల్లా అంటే దానికి ఏం చెప్తారు మీరు? కనపడలేదు, మీకు రోజు వచ్చి మీ ప్రెస్ ముందు కనపడదు కూర్చోవాలంటయ్యా. పురంధేశ్వరి కనపడుతుందా? పురంధేశ్వరి కనపడుతుంది రోజు ప్రెస్ లో? పురంధేశ్వరి కనపడుతుంది రోజు ప్రెస్ లో? ఏం మాట్లాడతారు? కనపడలేదు. ఇది మీరు రోజు కనపడాలి. పురంధేశ్వరి ఎలక్షన్ అయినాక ఎన్నిసార్లు ప్రెస్ లో కనపడింది? ఎక్కడ కనపడింది? చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళెవరో స్పోక్స్ పర్సన్స్ కానీ వాళ్ళ పార్టీ నుంచి కానీ ఎవరో మాట్లాడట్లేదు. అవును, ఈయన బీజేపీ పర్సన్ అని ఈయన భుజాన్ని తిరుగుతున్నారు. ఎందుకు డిస్కషన్? నేరుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరిని ఖండించమనండి. ఓకే, అది వాస్తవం కాదని ఖండించమనండి. 4 రోజుల నుంచి డిస్కషన్ బీజేపీ కాదు, రాజకీయ విశ్లేషకుడుగా అడుగుతున్నాను. నేను రాజకీయ విశ్లేషకుడు లేదు. ఓకే, రాజకీయ విశ్లేషకులు అంటే రాజకీయ విశ్లేషణ చేయాలి కానీ ఒక పార్టీని బుధాన వేసి రాకూడదు. బుధాన వేయటం కాదండి, ఇది బుధాన ఎట్లా అవుద్దండి? మీరు ఏమర్థం, మీకు మరి ఏం అర్థమవుతుంది? అలా బుధాన వేసుకుంటే ఎట్లా అవుద్ది? అది వాస్తవమా? వాస్తవం కాదు, బుధాన వేసుకున్నట్టు ఎట్లా అవుద్ది? మీరు ఊరినే మీకు మీ మాటని కాదని మీ మాట దానికి ఆధారం అడిగితే బుధాన వేసుకున్నట్టేనా? ఎట్లా అది? ఎందుకు బుధాన వేసుకున్నట్టు అవుతుంది? నేనేమన్నా వైసీపీ బుధాన వేసుకుంటే ఎట్లా మాట్లాడుతున్నా? ఏం మాట్లాడుతున్నారండి? మీరు అడిగింది, మీరు చెప్పింది అబద్ధము, మీరు చెప్పిన దాంట్లో నిజాయితీ లేదు అని అడుగుతున్నా. మీ దగ్గర నేను చెప్పింది అబద్ధం అనడానికి ఆధారం ఉందా అని అడుగుతున్నా. ఉంది, వస్తే చూపిస్తా, రండి కూర్చుందా, డిబేట్ లో పెట్టమని ఆధారాలు చూపిస్తారు. ఎవరితో మాట్లాడాను ఏంటి తెలుసుకున్నాను. నేను ఒక రాజకీయ విశ్లేషకుడుగా దీని యొక్క మీరు వినండి, ఒక రాజకీయ విశ్లేషకుడుగా మీరు ఎప్పుడైతే ఈ మాట్లాడినారో విలీనం అవుతారా అని చెప్తాను నేను ఎంక్వైరీ చేసుకున్నాను విశ్లేషకుడుగా. అవటం లేదు అని నిర్దిష్టంగా తెలిసింది. అందుకని మనాడు నన్ను అడిగితే నాకు తెలిసి అవట్లేదయ్యా మరి ఆయన ఎందుకు అన్నాడు అంటే అందుకని మీకు ఫోన్ చేశాడు. కాదు చిట్టుబాబు గారు, ఖండించాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీస్ బేరర్స్ ఉన్నారు కదా, ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరో ఖండించాలి కదా. అది వేరండి, ఖండించడం వాళ్ళు చేస్తారు చేయరు కాదండి. ఇది లేదు అని చెప్పాలి కదా. కాదు అయ్యా, మీరు అర్థం చేసుకోండి. నిందించడం నేను ఖండించడం కాదు, ఇంకోటి కాదు. నేను నీ విషయం వినండి, ఎలాంటి సందర్భంలో ఇది వచ్చింది, అతను అడిగాడు ఇది నిజమా అని. ఒక నిమిషం వినండి, ఒక నిమిషం ఓపికగా వినండి. ఇవాళ పార్టీని కాపాడుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు. దానికోసం అతను వేరే దారులు చూసుకుంటున్నారు. మీరు బాధపడకండి, తప్పదు కొన్ని పరిస్థితులు. అదేముందండి, అవన్నీ కాదండి. ఇప్పుడు ఏమండి, రాజకీయంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక దురదృష్టకర దినము చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం. దానికి ఏం చెప్పలేము. దురదృష్టం. ఎన్ని అబద్ధాల కోరు, మోసగాడు, నయవంచకుడు, అన్ని తప్పులు చేసినాడు. 14 ఏళ్లలో రాష్ట్రానికి ద్రోహం చేసిన ప్రథమ వ్యక్తి. ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ అవ్వదు ఇప్పుడు తెమ్మనండి, నిజం చేసిన వాడు అయితే వాళ్ళ స్టీల్ ప్లాంట్ ఇది స్పెషల్ స్టేటస్ తెమ్మనండి. 2018లో స్పెషల్ స్టేటస్ కోసం బీజేపీని వ్యతిరేకించారు. స్పెషల్ స్టేటస్ తెమ్మనండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపమానండి, ఇది చేయమనండి. కబుర్లు కనుక అది దురదృష్ట దినం కనుక దాని మీద చాలా దురదృష్టం. చెప్పండి సార్. చిట్టుబాబు గారికి చెప్పేది ఏంటంటే, పాపం ప్రత్యేక హోదా తెమ్మని 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే ఇవాళ 2024లో ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాడు. అవును, అది తెలుసుకోమనండి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ఏం పీకాడండి బాబు? కాకుండా కాదు, చంద్రబాబు ఏం 2014 నుంచి 2019 చంద్రబాబే కదా. ఏం చేశాడు? స్పెషల్ స్టేటస్ కాదు, అక్కడ మోకరిల్లాడు.
ఎక్కడ చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు కదా, స్పెషల్ స్టేటస్ ఏమన్నా సంజీవిని అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ స్పెషల్ స్టేటస్ యూటర్న్ చేసి బదనాం చేసి బీజేపీని మళ్ళీ వాళ్ళ బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడు. ఎవరు ఆ చరిత్ర అంతా యూటర్న్లు చేయటాలు కాళ్ళు పట్టుకుంటాలు చరిత్ర చంద్రబాబుది. 2014 నుంచి 2019 దాకా ఏం చేశాడు? ఇవాళ మరి అదే బీజేపీ తోటి చేతులు కలిపాడు. మరి తెమ్మనండి స్పెషల్ స్టేటస్ లేదా కాంగ్రెస్ ఇస్తానంటే కాంగ్రెస్ లో చేతులు కలపడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నాడు, జగన్ కాదు చంద్రబాబు సిద్ధమవుతున్నాడు. మీరు తెలుసుకోండి, చంద్రబాబు సిద్ధమవుతున్నాడు. కాంగ్రెస్ తోటి చేతులు కలిపి స్పెషల్ స్టేటస్ అనే పేరు మీద చేతులు కలపడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నిజం మీరు తెలుసుకోండి, ఈ నిజం మీరు తెలుసుకోండి. రేపు చంద్రబాబు చేతులు కలపబోతున్నాడు కాంగ్రెస్ తోటి, స్పెషల్ స్టేటస్ అనే సాకు పెట్టబోతున్నాడు, మళ్ళీ ఒక యూటర్న్ మరొక నమ్మక ద్రోహం చేయబోతున్నాడు. మీరు మాట్లాడేదానికి మరి మీకు అర్థమైందో లేదు కానీ నాకేం అర్థం కాలేదు. చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలుపుతాయి. అవునండి, తెలియకపోతే తెలుసుకోవాలి. అదే మీకు తెలిసిన అవగాహన. స్పెషల్ స్టేటస్ కాంగ్రెస్ ఇస్తానంటోంది, బీజేపీ ముగిసిపోయిన అధ్యాయం అంటోంది. కాంగ్రెస్ మా దగ్గరికి వస్తే ఇస్తామని అంటోంది చంద్రబాబు తోటి, నితీష్ కుమార్ తోటి. వీళ్ళిద్దరికి స్పెషల్ స్టేటస్ ఇస్తాము, మీరు అడుగుతున్నారు ఇస్తాము అని అంటోంది కాంగ్రెస్. మా దగ్గర రండని బీజేపీ ఇవ్వట్లా. బీజేపీ ముగిసిపోయిన అధ్యాయం అని పార్లమెంట్ లోనే చెప్పేసింది. కనుక ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కావాలంటే కాంగ్రెస్ తోటి చేరాలి. అందుకనే మారేవారు, మొన్నే చంద్రబాబు నాయుడు గారు మారేవారు. మీకు ఏమి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. మీకు తెలియదు సార్, మీరు ఇప్పుడే గడప దాటి వచ్చారు కనుక మీకు తెలియదు. చంద్రబాబు కుయుక్తులేంటో, చంద్రబాబు ఎత్తుగడలేంటో, చంద్రబాబు వ్యూహాలేంటో మీకు తెలియదు. త్వరలో తెలుసుకుంటారు మీరు. మీకు బాగా తెలుసు మీకు తెలియదేమో. చంద్రబాబు రామారావు అల్లుడు అవడానికి ముందు నుంచి కూడా తెలుసు, మీకు తెలియదేమో. తెలుసుకోండి, మా చరిత్ర తెలుసుకోండి, మా చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడండి. మీరు తెలుసుకుని మాట్లాడండి. తెలుసుకోకుండా మీకు బాగా తెలుసు అండి, మీకన్నా 100 రెట్లు బాగా తెలుసు చంద్రబాబు గురించి. పెట్టకండి సార్ డిబేట్లు. ఓకే సార్, ఊరిని తెలిసి తెలియకుండా సగం అర్థజ్ఞానంతో అజ్ఞానంతో మాట్లాడితే ఎట్లా? చూసాం కదా చిట్టిబాబు గారికి మధ్య, అదేవిధంగా అనపర్తి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నల్లమిల్లి రాధాకృష్ణ గారు. సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిబేట్ అయితే ఇది. సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంటే పక్క బీజేపీ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బెంగళూరు వెళ్ళింది కేవలం వైసీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి వెళ్ళారు, మాకు వచ్చిన సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఉంది అని నల్లమిల్లి రాధాకృష్ణ గారు చెప్తున్నారు. సో చిట్టిబాబు గారు అయితేనేమో అట్లా విలీనం అయితే కావట్లేదు, నాకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే రాజకీయ పొలిటికల్ అనలిస్ట్గా చిట్టిబాబు గారు చెప్తున్నారు. మాకైతే ఎటువంటి సమాచారం అయితే లేదు, ఆయన అసత్య ప్రచారం చేస్తున్నారని మనతో పాటు చిట్టిబాబు గారు అయితే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.